నేనంతా పరాయిదాన్ని అయిపోయానా? ఈ ఇంటి సమస్యలేం నేను పట్టించుకోను అనుకున్నారా? లేక నాకేమీ చేత కదని నిర్ణయించుకున్నారా? అలాంటిదేమీ కాదు తల్లి. నువ్వు ఆల్రెడీ సమస్యల్లో ఉన్నావు. వాటినే ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమవుతున్నావు. మళ్ళీ నీకో కొత్త సమస్య తెచ్చి నీ నెత్తిన పెట్టకూడదనే నీకు చెప్పలేదు తల్లి. అంతేకాని వేరే ఉద్దేశం ఎన్నటికీ లేదు. నువ్వు పరాయిదానివి ఎప్పటికీ కావు. అంకుల్ చెప్పింది నిజమే బాను. వైశాలి కూడా ఈ సమస్య నీతో చెప్దామని అనుకుంది. కానీ అప్పుడు అంకుల్ నేనే వద్దని చెప్పాము. ఎందుకంటే ఈ సమస్యని ఆ ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారో తెలీదు. ఇటు ఈ సమస్యని పరిష్కరించలేక వాళ్ళకి ఎదురు చెప్పలేక నువ్వు ఎలాంటి ఇబ్బందులు పడతావోనని మాకు భయం వేసింది. అందుకే చెప్పలేదు. ఈ సమస్యలన్నింటికి నేనే కారణం. పెద్దమ్మ బదులు నేనే పోయినా ఎంత ప్రశాంతంగా ఉండేవారు. చూడు, కష్టాలు చుట్టుముట్టినప్పుడు కన్నీళ్లతో పాటు బతుకు కూడా భారమవుతుంది. అప్పుడు ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది. వీటన్నిటికన్నా చావే సుఖంగా ఉంటుందేమోనన్న నిర్ణయానికి వచ్చేస్తారు. కానీ సమస్య వచ్చిన ప్రతి వాళ్ళు చావే పరిష్కారం అనుకుంటే ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా మిగలడమ్మా. ఎందుకంటే సమస్య లేని ఇల్లుండదు, సమస్యని ఎదుర్కొని మనిషి ఉండడు. సమస్య పుట్టిందంటే ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. దాన్ని నువ్వే అన్వేషించాలి. దొరికేంత వరకు కాస్త ఓపిక పట్టాలి. మనస్సుని రాయి చేసుకుని మనిషి గట్టిగా నిలబడాలి. చూడండి నాన్న, మీరు నా మంచి కోసం ఈ నిజాన్ని దాచారని నాకు తెలుసు. కానీ నా వాళ్ళు ఇంతలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకొని ఎలా ఉండగలను? వైశాలి బతుకు బాగుండాలని ఈ సంబంధం నేను చేశాను. అత్తయ్య వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళి మన ఇంటి సంబంధం కలుపుకోవచ్చా అని అడిగితే మన మీద ఎంత కోపం ఉన్నా వైశాలి గురించి ఆలోచించి వాళ్ళ సంబంధాన్ని కలుపుకోమని చెప్పారు. అవును, అన్ని విధాలా యోగుడనే కదా అభిరామ్కిచ్చి వైశాలి పెళ్లి చేశాము. కానీ తనిప్పుడు అలా మారాడు అంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే సమస్య నుంచి పారిపోకుండా దానికి ఎలాంటి పరిష్కారం చూడాలో నేను ఆలోచిస్తాను. అభిని ఎలా ఒప్పించాలో నేను చూసుకుంటాను. ఆడపిల్ల పెళ్లి కానంత వరకు ఎప్పుడు జరుగుతుందని కన్నవాళ్ళు అడుగుతారు. అదే ఆడపిల్ల పెళ్ళయ్యాక అత్తవారింటి నుంచి పుట్టింటికొస్తే ఎందుకొచ్చిందని కాకుల్లా పొడుచుకు తింటారు. ఆ మాటలు భరించే కన్నా ఎంత పెద్ద సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి. అది నేను చేస్తాను. వైశాలిని అభిరామ్ని కలిపే బాధ్యత నాది. నేనెంతటి అదృష్టవంతుడి తల్లి. నా కొడుకులు నన్ను వదిలేశారని నేనెప్పుడూ బాధపడుతూ ఉంటాను. కానీ కొడుకుల కంటే ఎక్కువగా మీరు నన్ను చూసుకుంటున్నారమ్మా. నాకో సమస్య వచ్చినా, నా ఇంటికో సమస్య వచ్చినా, చివరికి నా పెద్ద కూతురుకో సమస్య వచ్చినా నువ్వే పరిష్కరిస్తానంటున్నావు. ఏం చేసి నీ రుణం తీర్చుకోగలను తల్లి? మీరు రుణం తీర్చుకోవడం ఏంటి నాన్న? ఈ జన్మకి కారణం మీరు. నేను ఈరోజు ఇలా ఆలోచిస్తున్నానంటే మీరు నేర్పిన విఘ్నత విద్యతోనే. సమస్యను పరిష్కరిస్తాను అంటున్నాను. అది కాదు తల్లి. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీ ఇంట్లో తెలిస్తే నాకే తెలియకూడదని మీరు దాచారు కదా. ఈ విషయం మన నలుగురు మధ్యలోనే ఉంటుంది. సమస్య పరిష్కారం అయ్యాకే అందరికీ చెప్దాం. ఇదేంటి? అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ పాటికి మావయ్యకి హార్ట్ స్ట్రోక్ తో జీహెచ్లో జాయిన్ అవ్వాలి. ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉందని మీరు వెంటనే రండని పోలీసుల నుంచి నాకు కాల్ రావాలి కదా. ఇంకా రాకపోవడం ఏంటి? అనుకున్న ప్లాన్ అనుకున్నట్టే పక్కాగా జరగాలి. ఈ వెయిటింగ్ తో నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఈ ఇరిటేషన్ అర్జెంటుగా ఎవరి మీదనైనా చూపించాలి. కానీ సమయానికి బాను కూడా ఇంట్లో లేదు.
ఇది ఎవరి హృదయం? కార్తిక్ హృదయం భానుకిచ్చాడా? భాను హృదయం కార్తిక్ ఇచ్చిందా? హాయ్ భాను, నా హృదయం అంతా నిండున్న నీకు నా హృదయాన్ని గిఫ్ట్గా ఇస్తున్నాను. ఏంటి కార్తిక్ ఇది? నీకు భానుకి మధ్య నేను ఎన్ని సమస్యలు సృష్టించినా నీకు భాను మీద ప్రేమ తగ్గటం లేదు. నా మీద నీకు కొంచెం కూడా ప్రేమ కలగటం లేదు. మీ ఇద్దరిని ఒకటి కాకుండా చేసిందే మీరిద్దరూ దూరమైపోవాలని. కానీ మీరు దూరం అవటం లేదు, మరింతగా దగ్గరవుతున్నారు. భాను గురించి నువ్వు రాసిన ఒక్కొక్క అక్షరం చదువుతూ ఉంటే నా రక్తం మరిగిపోతుంది, నా హృదయం రగిలిపోతుంది. ఎప్పుడే భానుని చంపేయాలనంత కోపం వస్తుంది. నువ్వు ఎంతో ప్రేమగా నీ భానుకిచ్చిన గిఫ్ట్ కదా ఇది. ఇది నీ హృదయం కదా, ఇందులో భాను కొలువే ఉంది కదా. అదే నాకు నచ్చలేదు కార్తీక్. నీ ఊహల్లో భాను ఉండకూడదు. జ్యూస్ తీసుకోండి. నేనంటే ఎంత ప్రేమ భాను నీకు? అదేంటండి, నా మనసంతా మీరే నిండున్నారు. మిమ్మల్ని కాక ఇంకెవరిని ప్రేమిస్తాను? నాకు తెలుసు భాను, నేనే శ్వాస ధ్యాస అంతా నేనే అని, నువ్వు నా కోసమే బ్రతుకుతున్నావని, నన్ను చూడకుండా ఉండలేవని, ఈ ఎడబాటుని భరించలేవని కూడా తెలుసు. నేను ఆఫీస్లో ఉన్నంతసేపు నీ దగ్గరకొచ్చి వాలిపోవాలని టైం చూస్తూనే ఉన్నాను. గుమ్మంలోకి రాగానే జ్యూస్ ఇచ్చావు. ఇది నేను ఒక్కడే తాగితే ఏం బాగుంటుంది? మన ఇద్దరం కలిసి తాగుదాం. తాగుబాను. బామ్మ, నువ్వున్నావేంటి? బాను ఎక్కడికి వెళ్ళింది? అసలు అదెప్పుడొచ్చిందిరా? అదేంటి బామ్మ, బానుయే కదా నాకు జ్యూస్ ఇచ్చింది. నీ బొంద, నీకు జ్యూస్ ఇచ్చింది బాను కాదు, నేను. నువ్విలాంటి ఊహల్లో ఉంటావని తెలిస్తే ఇచ్చేదాన్నే కాదురా. అందుకే మీరిద్దరూ ఒకటవ్వండి, లేదంటే ఎవరిని పడితే వాళ్ళని నువ్వు అలాగే పట్టుకుంటావు. ఒరే, నేను కాబట్టి సరిపోయింది. అదే ఆ మిడిగుడ్లది అయ్యుంటే అమ్మో గొప్ప కొల్లేరైపోయేది. ఆ గ్లాస్ ఇటువు, పోరా పో. భాను, కార్తీక్ హృదయంలో ఉన్న నిన్ను నేను తీసేస్తున్నాను.